ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్, ఒక్కో గదిలో కొన్ని కోట్ల విలువ గల బంగారం. అసలు ఆ బంగారం అంతా ఎక్కడిది, ఎవరిది, అసలు ఇక్కడికి ఎలా వచ్చింది? లాస్ట్ గదిని ఇప్పటికీ ఎందుకు తెరవలేకపోయారు? అసలు ఆ గదిలో ఏముంది? ఆ గదికి నాగబంధన ఎందుకు వేశారు? అసలు అనంత పద్మనాభ స్వామి ఎవరు? ఇలాంటి మరెన్నో విషయాలని ఈ వీడియోలో ప్రతిదీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలియుగం ఆరంభమైన 950వ రోజు తులవంశ బ్రాహ్మణ భృషు దివాకరమున సారథ్యంలో ఒక విగ్రహం ప్రతిష్ట మరియు ఆలయ నిర్మాణం జరిగినట్లు గ్రంథాల ఆధారంగా తెలుస్తుంది. విష్ణు భక్తులైన దివాకరమును తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు 2 సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుని సౌందర్యాన్ని చూసి ముని తన వద్ద ఉండిపోవాలని అడిగాడు. అందుకు ఆ బాలుడు ఒప్పుకొని తనను ప్రేమతో చూడాలని, అలా ప్రేమతో చూడకపోతే తను వెళ్ళిపోతానని చెప్పాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమితమైన ప్రేమతో చూస్తూ బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారు. ఒకరోజు దివాకరము పూజ సమయంలో సాలాగ్రామాన్ని ఆ బాలుని నోట్లో ఉంచుకొని పరిగెత్తాడు. దానితో ముని బాలునిపై ఆగ్రహం చూపాడు. తనకు ఇచ్చిన మాట ముని తప్పాడని, నీవి చూడాలనుకుంటే నేను నీకు అరణ్యంలో కనబడతానని చెప్పి మాయమయ్యాడు. ఈ సంఘటనతో దివాకరమునికి ఆ బాలుడు ఎవరన్నది అర్థమయ్యి చాలా బాధపడ్డాడు. ఎలాగైనా ఆ బాలుడిని తిరిగి చూడాలని ముని అడవి వైపు వెళ్ళగా ఒక్కసారిగా కనిపించిన ఆ బాలుడు అనంతరం ఒక మహావృక్ష రూపంలో నేల కొరిగి శ్రీ మహావిష్ణువు శేషాశయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వ్యాపించింది. శిరస్సు తిరువల్లమన్న గ్రామం వద్ద, పాదాలు తిప్పాపూర్ వద్ద కనిపించాయి. అంతటి భారీ విగ్రహాన్ని మనుషులు దర్శించడం కష్టమని కనువిందు చేసే రూపంలో అవతరించాలని ముని వేడుకున్నాడు. ముని విన్నపాన్ని విన్న స్వామి ప్రస్తుతం రూపంలో కనిపించాడు. ఈ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించినట్లు పూర్వీకులు మనకు తెలియజేస్తున్నారు. ట్రావెన్కోర్ రాజకుటుంబం చేరవంశానికి చెందినవారు. అలాగే కులశేఖర సన్యాసి ఆల్వార్ సంతతి వారు. శ్రీ మద్భాగవతంలో బాలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నట్లు, ఇక్కడ ఉన్న పద్మతీర్థంలో స్నానం చేసినట్లు, అలాగే 10,000 ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. ఈ ఆలయం కారణంగానే కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. తిరువనంతపురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని పవిత్ర ఆలయం అనే అర్థం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభ స్వరూపమే. అయితే ప్రస్తుతమున్న గోపురాన్ని 1568లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ను 1208 సాలగ్రామాలతో తయారు చేశారు. ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి 3 ద్వారాల గుండా చూడాలి. ఆదిశేషునిపై పవలించినట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తలభాగం, మధ్య ద్వారం గుండా చూస్తే నాభి, అందులో పుట్టిన తామర పువ్వు, 3వ ద్వారం ద్వారా చూస్తే పాదభాగం కనిపిస్తుంది. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశమని ప్రకటన కూడా ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేకమైన వస్త్రధారణ చేయాలని నియమం కూడా ఉంది. ఇకపోతే అనంత పద్మనాభ స్వామి బంగారం విషయానికి వస్తే, స్వతంత్రానంతరం స్థానిక ఆలయాలన్నింటినీ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేశారు. అయితే ఈ ఆలయాన్ని మాత్రం రాజకుటుంబీకులే తమ పర్యవేక్షణ కింద ఉంచుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు తిరునాల్ బలరాం వర్మని అప్పటి ప్రభుత్వం రాజ్ ప్రముఖ్గా ప్రకటించింది. ఆ రాజకుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్ట్లను కొనసాగించారు. ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తం ఉందని, దాన్ని గాడిలో పెట్టాలని టిపి సుందర్ రాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేయగా సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. అయితే ఆ కమిటీ అక్కడున్న గదులకు ABCDEF అని పేర్లు పెట్టారు. EF గదిలో స్వామివారి అలంకరణ నగలు ఉంటాయి. వీటిని పూజారులు అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూనే ఉంటారు. C&D గదులు ట్రావెన్కోర్ ఆధీనంలో ఉన్నాయి. వాటిని కావాల్సినప్పుడు ఓపెన్ చేసి స్వామివారికి బంగారం మారుస్తూ ఉంటారు. A&B గదుల విషయానికి వస్తే A&B గదులని 1858 నుంచి ఓపెన్ చేయలేదు. అదే టైంలో మరో 2 గదులను కూడా అడుగు భాగాన కనిపెట్టారు. వాటికి G&H అని పేర్లు పెట్టారు. అలాగే AB గదులను తెరవడానికి ప్రయత్నించారు. అయితే దాదాపు కొన్ని గంటల తరువాత ఏ గదిని తెరవగలిగారు. తీరా చూస్తే దాంట్లో ఏమీ లేదు. ఆ గది ఇంకో గదికి మార్గాన్ని చూపెట్టింది. అలా ఆ గదిలోకి వెళ్ళి చూస్తే ఆ గది నిండా బంగారం, వెండితో నిండి ఉంది. ఆ గదిలో ఉన్న బంగారాన్ని దాదాపు 4 నెలలు కష్టపడి చివరికి కొన్ని లక్షల కోట్లు ఉంటుందని తేల్చారు. దాంతో
ఇప్పటి వరకు 5 గదుల్లోని సంపద మాత్రమే లెక్కించారు. అందులోనే 1,50,000 కోట్ల సంపద వెలుగులోకి వచ్చింది. ఇంకా 6వ గది అయిన బి గదిని తెరవాల్సి ఉంది. అయితే ఆ గది ఆ 5 గదులతో పోలిస్తే చాలా పెద్దది మరియు చూడ్డానికి కూడా విచిత్రంగా ఉంది. అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉంచారని తెలుస్తుంది. అయితే ఆ గదిని తెరవడానికి నాగబంధనం అడ్డుగా ఉంది. దాన్ని తెరవాలని చూసిన ప్రతిసారి ఏదో ఒక చిక్కొచ్చి పడుతుంది. 5 గదులను సులువుగా తెరవగలిగిన ఈ బి గది విషయానికి వచ్చేసరికి ఆ గది ఓపెన్ చేయడానికి పోయిన వారంతా హఠాత్తుగా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే వచ్చారు. అలా కొంత గ్యాప్ ఇచ్చిన తరువాత 2018లో ఓపెన్ చేయడానికి చూస్తే కేరళలో ఫ్లడ్స్ వచ్చి కేరళ మొత్తం అల్లకల్లోలం అయింది. దాంతో ఆ గదిని తెరవడం కోర్టు హోల్డ్లో పెట్టింది. అయితే ఈ నాగబంధం విషయానికి వస్తే ఈ బంధం తాళపత్ర గ్రంథాల్లో చెప్పబడిన విధంగా ఇది చాలా పవర్ఫుల్ బంధం. దీనిని తెరవడానికి చూస్తే చాలా అనర్థం ముంచుకొస్తుంది. అందుకోసమేనేమో తెరవడానికి చూసిన ప్రతి ఒక్కరూ చనిపోయారు. ఈ నాగబంధాన్ని ఎక్కడైతే విలువ కట్టలేనంత సంపద లేదా విలువైన వస్తువుని దాచి ఉంచడం కోసం ఈ బంధాన్ని ఉపయోగిస్తారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గదిలో చాలా విలువైనదేదో దాచి ఉంచారని. అయితే ఈ బంధం ఉన్న గదిని తెరవడం అంత సులువు కాదు. ఈ గదిని తెరవాలంటే ఈ గదిని వేసేటప్పుడు ఏ వాయిస్ ఫ్రీక్వెన్సీతో ఆ బంధాన్ని వేశారో అదే వాయిస్ ఫ్రీక్వెన్సీతో ఆ బంధాన్ని తెరవాల్సి ఉంటుంది. దీన్ని గరుడ బంధం అంటారు. అయితే ఎప్పుడైతే ఈ గది ఆ ఫ్రీక్వెన్సీని మీట్ కాదో అప్పుడు ఆ ద్వారం వేరొక గదికి దారి చూపుతుంది. నాగబంధం ప్రకారం ఆ వేరొక గదిలో నుంచి కొన్ని విషపూరితమైన సర్పాలు అక్కడ ఉన్నవారిని చంపేస్తాయి. ఇవన్నీ ఒక లెక్క అయితే ఆ గదిలో నుంచి వచ్చే శబ్దాలు అక్కడ ఉన్నవారిని ఇంకా భయపెడుతున్నాయి. అక్కడి వారు చెప్పింది ఏంటంటే ఆ గదిలో నుంచి పాముల శబ్దాలు అదేవిధంగా సముద్రపు అలల శబ్దాలు వస్తున్నట్టు అక్కడి అర్చకులు అంటున్నమాట. బహుశా అందుకేనేమో కోర్టు కూడా ఆ తలుపులను ఓపెన్ చేయడానికి అనుమతి నిరాకరించింది. ఇప్పటి వరకే బయటపడిన సంపదతో ఈ ఆలయం దేశంలోనే అత్యంత సంపన్న క్షేత్రంలో ఒకటిగా రికార్డులోకి ఎక్కింది. ఇప్పటి వరకు బయటపడిన సంపద బంగారం, వజ్రాభరణాలు, బంగారు దేవత ప్రతిమలు, కిరీటాలు, నగలు, బస్తాల కొద్ది బంగారం, వెండి నాణాలు, దాదాపు 2,000 రకాల కంఠాభరణాలు, గొలుసులు బయటపడ్డాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు, ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూశాయి. ఈ ఆస్తులన్నీ పద్మనాభ స్వామికి చెందినవి. చాలా కాలం పాటు ట్రావెన్కోర్ రాజకుటుంబం నేతృత్వంలోనే ట్రస్ట్ నియంత్రణలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం జూలై 2020 నుండి ఆలయ నిర్వహణకు న్యాయకత్వం వహించే బాధ్యత నుంచి ట్రావెన్కోర్ రాజకుటుంబాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం తప్పించింది. ప్రస్తుతం ఈ బంగారం అంతా ఎక్కడి నుంచి తీశారో అక్కడే భద్రంగా ఉంది. ఇప్పుడైతే ఈ బంగారాన్ని ఏ ప్రభుత్వానికి డిక్లేర్ చేయలేదు. ఇదంతా దేవుడి సంపద. అక్కడ ఉన్న బంగారంతో దేవుణ్ణి అలంకరిస్తూ బంగారాన్ని అక్కడే ఉంచి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.